రోమన్స్ చాప్టర్ 5 వర్స్ నెంబర్ 12. ఈ సత్యవాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సమాజంలో ఉన్నటువంటి చాలామంది బోధకులు మానవుడు పాపి ఎలా అయ్యాడు అనే విషయం పైన భిన్నమైనటువంటి అభిప్రాయాలు, భిన్నమైనటువంటి బోధలు, భిన్నమైనటువంటి ప్రసంగాలు చేస్తున్నారు. బోధన, ప్రీచింగ్, టీచింగ్. బోధన అలాగే ఉంది, బోధ అలాగే ఉంది. ప్రిడామినెంట్గా రెండు దుర్బోధలు స్పష్టంగా ఇప్పుడు చలామణి అవుతున్నాయి. ఒక దుర్బోధ ఏంటి అంటే, మనం ఏ పాపము చేయలేదు, అసలు పాపం చేసిందల్లా ఆదామే, అసలు పాపం చేసింది ఆదామే, ఆ ఆదాము పాపం వల్లనే మనం పాపులమయ్యాం. ఆదాము యొక్క పాపము మనందరికీ అంటుతూ వచ్చింది, లేకపోతే మనందరికీ పూయబడుతూ వచ్చింది. వ్యక్తిగతంగా నేనే పాపం చేయలేదు, కానీ ఆదాము పాపం వల్ల నేను పాపినయ్యాను, ఆదాము పాపం వల్ల నీవు పాపివయ్యావు. అంటే నీకు వ్యక్తిగతంగా ఏ సంబంధం లేదంటే ఎస్, వ్యక్తిగతంగా నాకే సంబంధం లేదు. కానీ ఎవరో నేను పుట్టక మునుపు కొన్ని వేల సంవత్సరాల క్రితము ఆదాము అనబడినటువంటి మూల పురుషుడు చేశాడు. ఆ మూల పురుషుని పాపం వల్ల నేను పాపిగా మారయ్యాను, కానీ వ్యక్తిగతంగా నాకే పాపం లేదు అనేవాళ్ళు కొందరు. రెండవ దుర్బోధ ఏంటి అంటే, మనకి భూమి మీద పుట్టేటటువంటి ఏ వ్యక్తికైనా జన్మతః పాపం లేదు. అతడు పుట్టి పెరిగి కాస్త వయసులో పెద్దవాడై ఎంతో కొంత అవగాహనలోకి వచ్చిన వాడై ఈ బుద్ధి కలిగి పాపం చేస్తాడు కదా. ఈ బుద్ధి కలిగి పాపం చేసేటటువంటి ఆ పాప పనుల వల్ల అతడు పాపిగా అవుతున్నాడు, కానీ అతడు స్వాభావికంగా పుట్టినప్పుడు పాపిగా పుట్టట్లేదు. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే, జన్మతః పాపం లేదు, కేవలము క్రియల మూలంగా మనం పాపాన్ని ఒడిగట్టుకుంటున్నాం, కానీ క్రియల మూలంగా మనం పాపులు అవుతున్నాం, కానీ అసలు మనం తల్లి గర్భం నుంచి జన్మతః పాపులుగా పుట్టలేదు, పాపులుగా మనం జన్మించలేదు అనేది వారి వాదన. మరి మానవుడు పాపి ఎలా అయ్యాడు అంటే వాళ్ళు ఏమంటారు అంటే, ఆ మానవుడు పాపి ఎలా అయ్యాడు అంటే, అతడు మరి కాస్త పెరుగుతూ ఉంటుండగా, పెద్దవాడు అవుతూ ఉంటుండగా, తను చేసే క్రియల మూలంగా, తన అలవాట్ల మూలంగా, తన వ్యవహారాల మూలంగా, తన ఆలోచన మూలంగా, తన క్రియల మూలంగా పాపి అవుతున్నాడు, కానీ ఆ పాపాన్ని మోసుకొని పుట్టలేదు, లేకపోతే పాపంతో కూడా పుట్టలేదు అనేది ఇదొక వాదన. ఈ రెండు వాదనలు కూడా దేవుని వాక్యానుసారంగా ప్రమాదకరమైనటువంటివే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారము ఈ రెండు వాదనలు కూడా లేఖనాల్లో నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోవటాన్ని మనం ఈరోజు స్పష్టంగా తెలుసుకొనబోతున్నాం, వీటిని వెల్లడి చేయబోతున్నాం. ఎందుకంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అవసరత, యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తం చిందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు అనే విషయాన్ని ఏ వ్యక్తి అయినా నమ్మాలి అంటే, ముందు అసలు తాను పాపి ఎలా అయ్యాడో, తనకి పాపం ఎలా వచ్చిందో, తనకి శాపం ఎలా సంక్రమించిందో, తనకి మరణం ఎలా ప్రాప్తించిందో, ఇవన్నీ అతనికి అర్థమవుతే వాడిలో నుంచి తను బయట పడగలడో లేదో తను గ్రహించగలుగుతాడు. ఆ పాపములో నుంచి, శాపములో నుంచి, మరణంలో నుంచి, శిక్షలో నుంచి తాను బయటపడగలనన్న నమ్మకం ఉంటే తన సొంత క్రియలను నమ్ముకుంటాడు. నేను బయటపడలేను, ఇది నాతో కాదు అని గ్రహించిన వాడవుతే యేసుక్రీస్తు పాదాలను వెతుక్కుంటూ రాగలుగుతాడు. ముందు అతడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాదాలు వెతుక్కుంటూ రాగలగాలి అంటే ముందు అతనికి రావాల్సిన How am I a sinner? How did I become a sinner? Oh, why did I become a sinner?
ఎవరి మూలంగా నేను పాపిని అయ్యాను? ఎవరి మూలంగా నేను పాపిగా పుట్టాను? ఈ రోమపత్రిక మనం చదువుతున్నాం కదా, 12వ వచనంలో మరొకసారి ఈ విధంగా రాయబడింది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో, ఒక మనుషుని ద్వారా పాపము, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం, ఒక మనుషుని ద్వారా ప్రవేశించింది పాపము. ఆ వ్యక్తి వల్ల అందరూ పాపులు కావటం కాదు, ఆ వ్యక్తి పాపమే అందరికీ పూయబడలేదు. కానీ మొదటి ఫ్రేజ్ ఏం చెప్తుందంటే, లోకములోకి ప్రవేశించటంలో ఒక వ్యక్తే కనబడుతున్నాడు. అక్కడ మీడియం లేకపోతే మాధ్యమం, ఆ మీడియేటర్, ఇన్స్ట్రుమెంటాలిటీ ఎవరు అంటే వన్ పర్సన్ ఆర్ వన్ మ్యాన్. కానీ రెండో విషయంకి వచ్చేటప్పటికి చూడండి, అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది అంటే, ఆదాము పాపము చేసినందున మానవులందరికీ మరణం సంప్రాప్తమైందని చెప్పట్లేదు ప్రియులారా. మనుషులందరూ పాపం చేశారు కాబట్టి మనుషులందరికీ మరణం సంప్రాప్తమైంది అంటాడు. కొంతమంది దీన్ని లాగే ప్రయత్నం చేస్తున్నారు. లాగే ప్రయత్నం చేసి ఏమంటారంటే తెలుసా, మేం చెప్పేది కూడా అదే కదండి, మనుషులందరూ పుట్టిన తరువాత పాపం చేస్తున్నారు, అలా పాపం చేయడం వల్ల అందరికీ మరణం సంప్రాప్తం అవుతుంది. మేం చెప్పేది కూడా అదే, పుట్టి అందరూ పాపం చేస్తున్నారు కాబట్టి ఆ పాపం చేసిన వారందరికీ మరణం వస్తుంది. కరెక్టే. ఒకవేళ అదే నిజం అనుకుంటే, పుట్టిన తరువాత పాపం చేస్తున్నారు కాబట్టే ఆ పాప ఫలిత మూలంగానే వీళ్ళకి మరణం ప్రాప్తిస్తే, ఇక్కడ నాకు రెండు ప్రశ్నలు ఉన్నాయి. మొదటి ప్రశ్న, ఇన్ని కోట్ల మంది జనాభాలో ఇన్ని మిలియన్స్ మంది, ఎక్కడి నుంచో ఆదాము నుంచో మొదలుకుంటే నేటి వరకు ఇంతమందిలో పుట్టి పాపం చేయకుండా ఉన్న ఒక్క మనిషి ఉండటం సాధ్యపడలేదా? ఇంతవరకు ఏ ఒక్క మనిషి కూడా పాపం చేయకుండా నీతిమంతుడుగా, క్రియల మూలంగా పాపాన్ని సమకూర్చుకోనకుండా నీతిమంతుడుగా ఉండటం ఎందుకు సాధ్యం కాలేదు? తాను పాపిగా పుట్టలేదు, సరే. మనుషులెవరు పాపులుగా పుట్టరు, ఒప్పుకుందాం. వారు పాపులుగా పుట్టకపోయారు, కానీ మరి పరిశుద్ధులుగానే నీతిమంతులుగానే పుట్టారు కదా. ఈ పరిశుద్ధులుగా నీతిమంతులుగా పుట్టినటువంటి ఆదాము మొదలుకొని ఇంతవరకు పుట్టినటువంటి కోట్ల మందిలో ఏ ఒక్కరు కూడా నీతిమంతులుగా పుట్టినటువంటి నీతిని కొనసాగించలేకపోయారు, పుట్టినటువంటి పరిశుద్ధతను కొనసాగించకపోయారు. కారణం ఏమిటి? అందరూ ఎందుకు పాపం చేయవలసి వచ్చింది? ఒక్కరన్నా, 10 కోట్లలో ఒక్కరన్నా, పోనీ 100 కోట్లలో ఒక్కరన్నా తాను ఏ పరిశుద్ధతతోనూ ఏ నీతితోనూ పుట్టారో ఆ నీతిలో ఎందుకు ఉండలేకపోయారు? అంతగా పాపం చేయడానికి గల కారణం ఏమిటి? క్వశ్చన్ 2, రెండవ ప్రశ్న నేను అడగదలుచుకున్నాను వీరిని. రెండవ ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు అందరూ క్రియలు చేశారు కాబట్టి, పుట్టి బుద్ధెరిగి పాపం చేశారు కాబట్టి, అలా బుద్ధెరిగి పాపం చేసినందున మరణం ప్రాప్తిస్తుంది అని ఒకవేళ వాళ్ళు వాదిస్తున్నారు గనక, ఇక్కడ వీళ్ళకి మనం వేసే సూటి ప్రశ్న ఏంటో తెలుసా ప్రియులారా? మరి మానవుని క్రియల మూలంగానే పుట్టేటప్పుడు అందరూ నీతిమంతులు, శుద్ధులుగా, బుద్ధిమంతులుగా పుడుతున్నారు, సరే. పెరిగి పెద్దయి పాపం చేస్తున్నారు కాబట్టి మరణం వాళ్ళకు వస్తుంది, సరే. మరి అప్పుడే పుట్టిన బిడ్డలు, సంవత్సరంలోపు బిడ్డలు, 2 సంవత్సరాలలోపు బిడ్డలు
వీళ్ళే పాపం చేశారని వీళ్ళకి మరణం వస్తుంది. పాపం వల్ల వచ్చు జీతము మరణం అని బైబిల్ చెప్తుంది. రోమపత్రిక 6వ అధ్యాయం పక్కనే ఉంది 23వ వచనం. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము అని రాయబడింది. పాపం వల్ల వచ్చే జీతము మరణం అవుతే సరే, వారనట్టుగా మనం పెరిగి పెద్దయి పాపం చేస్తున్నాం కాబట్టి మనకి మరణం జీతం లాగా మనం కష్టపడి పాపం చేస్తున్నాం కాబట్టి ఆ కష్టానికి ఫలితంగా మరణం వస్తుంది. ఓకే, కానీ ఇక్కడ అప్పుడే పుట్టిన బిడ్డలు చచ్చిపోతున్నారు. వాళ్ళకి జీతం, మరణం జీతం లాగా ఇవ్వబడుతుంది. జీతం అంటే కష్టపడి పనిచేస్తే వచ్చేది జీతము అంటారు. ఇప్పుడు ఆ పసిబిడ్డలు, అప్పుడే పుట్టిన పసిబిడ్డలు, కడుపులో చచ్చిపోతున్నటువంటి పసిబిడ్డలు, పుట్టి నెలకో సంవత్సరానికో 2 ఏళ్లకో చచ్చిపోతున్నటువంటి పసిబిడ్డలు, మరి వీళ్ళకి ఎలా వస్తుంది జీతము అనే ప్రశ్న వీళ్ళని మనం అడుగుతున్నాం. దీన్ని మనం అర్థం చేసుకోవాలి, దీన్ని మనం గ్రహించాలి ప్రియులారా. ఆ పసిబిడ్డలకు ఎలా వచ్చింది పాపము? జీతము ఎలా వచ్చింది? ఏ కష్టం చేశారు కాబట్టి జీతం వచ్చింది. మనుషులు పుట్టేటప్పుడు శుద్ధులుగానే పుడతారు, బుద్ధిమంతులుగానే పుడతారు, నీతిమంతులుగా పుడతారు. పుట్టిన తర్వాతనే క్రియల మూలంగా పాపం వస్తుంది అంటే ఒప్పుకుంటే ఈ పసిబిడ్డలకు జీతం అనే మరణం, లేకపోతే మరణం అనే జీతం ఎలా ప్రాప్తించింది? వాళ్ళు ఎప్పుడు కష్టపడి పనిచేశారు, ఎప్పుడు పాపం చేశారు కాబట్టి వీళ్ళకి మరణం వచ్చింది. పాపం వల్ల వచ్చు జీతము మరణం అవుతే పాపం వల్ల వచ్చు జీతము మరణం అవుతే ఆ పసిబిడ్డలకి ఈ జీతం ఎవరి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? పసిబిడ్డలు ఏం పాపం చేస్తారు? వాళ్ళకేం దురలవాట్లు ఉంటాయి? నడక నేర్చిన వారు కారు, మాట నేర్చిన వారు కారు, ఆలోచన నేర్చిన వారు కాదు, కనీసం చూపు నేర్చిన వారు కూడా కాదు పసిబిడ్డలు. కొందరు చూపులు కూడా చూడలేనటువంటి స్థితిలోనే చచ్చిపోతున్నారు. కాస్త కొంచెం వయసు పెరిగిన తర్వాతనే మూమెంట్స్ని బట్టి వాళ్ళు కదలికలను బట్టి చూపులు మార్చుకుంటూ ఉంటారు. అంతకుముందు వరకు వాళ్ళు చూడదలుచుకున్న వైపు చూస్తారు తప్ప మనము అటు ఇటు చూపిస్తే వాళ్ళు చూడరు. కాస్త అవగాహన రావాలి. మరి చూపు నేర్వని పిల్లలు కూడా ఏ పాపం చేశారని వాళ్ళకి జీతం వస్తుంది? మాట నేర్వని పిల్లలు కూడా ఏ పాపం చేశారని వాళ్ళకి జీతం వస్తుంది? ఆలోచన అంటే ఏంటో తెలియనటువంటి ఆ పసిబిడ్డలకి ఏం పాపం చేశారని వాళ్ళకి మరణం వస్తుంది? దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి పిల్లరా? దేవుడు అన్యాయస్తుడు కాడు అని నీవు దృఢంగా నమ్మినట్లయితే, సర్వభౌముడు, అనంత శక్తి కలిగినటువంటి వాడు, సర్వాధికారి అయినటువంటి ఈ సావరిన్ గాడ్ ఈజ్ నెవర్ అన్జస్ట్ అని నువ్వు నమ్మినట్లయితే, అన్యాయస్తుడు ఎప్పటికీ కాడు కాజాడు అని నువ్వు దృఢంగా నమ్మినట్టయితే, ఆ అమాయకులైన పసిబిడ్డల్ని వాళ్ళు చెయ్యని పాపానికి ఆయన బలి చేస్తున్నాడని అనొచ్చా? వాళ్ళు మరణం పొందుకుంటున్నారు అంటే అది వాళ్ళకి జీతంగా ప్రాప్తించిందని అర్థం. అయ్యా, జీతం ఎప్పుడు చేశారు? వీళ్ళు పుట్టకనే పాయే, వీరు పుట్టిందే నిన్న మొన్న, గత నెలలో లేకపోతే గత సంవత్సరంలో వీరు పుట్టారు కదా, వీళ్ళెప్పుడు జీతం చేశారు, వీళ్ళెప్పుడు కష్టపడ్డారు, వీళ్ళెప్పుడు మరణం అనేటటువంటి ఆ జీతాన్ని పొందుకుంటున్నారు, వీళ్ళంతగా ఎప్పుడు కష్టపడ్డారు పాపం కొరకు అంటే, అప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే పిల్లరా, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చదువుకుందామని. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చదువుకుందాం. అంతేకాక
ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవీయు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు రచయిత అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు మెల్కీసెదెకు క్రమంలో యాజకుడుగా వచ్చాడు. బట్ ధర్మశాస్త్రం ప్రకారం అయితే లేవి గోత్రంలో పుట్టినవారు మాత్రమే యాజకులు కావాలి. కానీ యేసుక్రీస్తు అయితే యూదా గోత్రంలో పుట్టినవాడుగా ఉన్నాడు. యూదా గోత్రంలో పుట్టినవాడుగా ఆయన యాజకుడుగా ఉండటానికి సరిపోడు. కాబట్టి అది రాయల్ బ్లడ్. ట్రైబ్ ఆఫ్ జూడా ఈజ్ రాయల్ బ్లడ్. అక్కడ నుంచి రాయల్టీ వస్తుంది, ప్రీస్ట్హుడ్ రాదు. ప్రీస్ట్హుడ్ రావాలి అంటే లివైట్స్ లోంచి పుట్టాల. బట్ యేసుక్రీస్తు ప్రభువు వారు యూదా గోత్రంలో పుట్టాడు కాబట్టి ఈజ్ నాట్ అలౌడ్ టు బికమ్ అ ప్రీస్ట్. లెవిటికల్ జీనియాలజీలో లేకపోతే ఆ లైనేజీలో ఆయన లేడు కాబట్టి ఆయన యాజకుడిగా మారే అవకాశం లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, ఈ లేవి కంటే ముందు నుంచి ఉన్న, ఈ లేవి కంటే గొప్పదైన, ఈ లేవి కంటే కూడా మహాత్యము కలిగినటువంటి గొప్ప క్రమం ఒకటి ఉంది. అదే మెల్కీసెదెకు క్రమం. ఆ మెల్కీసెదెకు లైన్ ప్రకారం యేసుక్రీస్తు ప్రభువు వారు యాజకత్వంలోకి ప్రవేశించాడు. ఇప్పుడు లేవి యాజక క్రమం గొప్పదా, మెల్కీసెదెకు యాజక క్రమం గొప్పదా అంటే మెల్కీసెదెకు యాజక క్రమమే గొప్పది. అట్లెట్లా గొప్పది అంటే, ఇప్పుడు అందరి దగ్గర దశం భాగాలు ఏ ధర్మశాస్త్రం అయితే లేవిని యాజకులుగా నియమించిందో, అతని సంతతిని యాజకులుగా నియమించిందో, ఆ ధర్మశాస్త్రం ప్రకారము తక్కినటువంటి 12 గోత్రాల వారు ఈ లేవి గోత్రికులకు దశమ భాగాలు చెల్లిస్తూ ఉండేవారు. అంటే వారి ఆస్తి అంతట్లో, వారి యొక్క సంపాదన అంతట్లో 10వ వంతు ఆ లేవీల కుటుంబాలకి చెల్లిస్తూ ఉండేవారు. ఆ రకంగా లేవీలు గొప్పవారుగా ఉండి తక్కినటువంటి 12 గోత్రికులు తక్కువ వారుగా ఉండి, లేవి గోత్రం పుచ్చుకునేవారు గొప్పవారుగాను, ఇచ్చేవారు తక్కువ వారుగాను లెక్కించబడుతున్నారు. ఎందుకంటే ఆ మాట మనకి అక్కడ స్పష్టంగా 7వ వచనంలో ఉంది. హెబ్రీ పత్రిక 7:7లో ఉంది. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునన్న మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది అంటాడు. అంటే ఈ ఇశ్రాయేలీలు 12 గోత్రికులైన ఇశ్రాయేలీలు ఈ లేవీయులకు దశం భాగాన్ని చెల్లించి వారి చేత దీవించబడేవారు. ఇప్పుడు దీవించేవాడు గొప్పవాడవుతున్నాడు, దీవించబడేవాడు తక్కువ వాడవుతున్నాడు. అంటే ఇచ్చేవాడు తక్కువ వాడవుతున్నాడు, పుచ్చుకునేవాడు ఎక్కువ అవుతున్నాడు. తక్కువవాడు ఎక్కువ వానికి ఇస్తున్నాడు, ఎక్కువవాడు తక్కువ వాడిని దీవిస్తున్నాడు అనే అర్థాన్ని మనం గ్రహించాలి. ఈ విషయంలోకి మనము తొంగి చూసే ప్రయత్నం చేస్తే, ఈ లేవీయులు కూడా అందరి చేత గౌరవించబడి అందరినీ దీవిస్తూ అందరి దగ్గర దశం భాగాలు పుచ్చుకునే ఈ లేవి కూడా ఒకప్పుడు దశం భాగం వచ్చాడట. అందరి దగ్గర పుచ్చుకునేటటువంటి లేవి ఎప్పుడు దశం భాగాలు ఇచ్చాడయ్యా అని మనము వెతకడం ప్రయత్నం చూస్తే, ఇక్కడ 9వ వచనంలో నుంచి మనకి ఏమర్థమవుతుందంటే, ఆదికాండము 14వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా ప్రాంతాల మీద ఆ ఇరుగు పొరుగు రాజులు పడి వాటిని దోచుకొని వాళ్ళతో పాటుగా లోతును తన కుటుంబాన్ని కూడా లాక్కొని పోయినప్పుడు అబ్రహాము వెళ్ళి తన సహోదరుడైనటువంటి ఈ యొక్క లోతును తన కుటుంబాన్ని విడిపించుకొని వెనక్కి తీసుకురావడం జరుగుతుంది. అలా జరిగిన తరువాత వారిని విడిపించుకొని వచ్చిన తర్వాత సర్వోన్నతుడైన దేవునికి యాజకుడైన మెల్కీసెదెకు ఈ అబ్రహామును ఎదుర్కొంటాడు. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు.
అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడుకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పు. అంటే ఈ ఆది కాండంలో అబ్రహాముని ఆ యాజకుడు, మెల్కిజెదెకు కనబడినటువంటి ఆ యాజకుడు దీవించాడట. ఆ దీవించినటువంటి యాజకునికి అబ్రహాము తన ఆస్తి అంతట్లో నుంచి దశంభాగం ఇచ్చాడట. మరి ఇచ్చింది అబ్రహాం అవుతే లేవి అంటారేంటి అనే ప్రశ్న ఎవరికైనా ఉత్పన్నం అవుతుంది. అదే ప్రశ్న నాకు కూడా ఉత్పన్నం అవుతే ఇక్కడ హెబ్రీలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా దీన్ని అన్రావల్ చేస్తున్నాడంటే చూడండి, అక్కడ ఏముంది అంటే, అబ్రహాము ఇచ్చినప్పుడు అబ్రహాము యొక్క నడుములో ఎవరున్నారట? లేవి ఉన్నాడట. చూడండి ఆ మాట ఇక్కడ ఉంది. ఏలయనగా మెల్కిసెదెకు అతని పితరుడైన అబ్రహామును కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉన్నాడు కాబట్టి 10వ వంతులను పుచ్చుకుని లేవి కూడా అబ్రహాము ద్వారా దశమ భాగములను ఇచ్చెను అనే మాట రాయబడింది. 9-10 మనం చదువుకున్నాం. అబ్రహాము ఎప్పుడైతే ఆ మెల్కిసెదెక్కి దశంభాగం ఇచ్చాడో, ఆ అబ్రహాము యొక్క నడుములో, అబ్రహాము యొక్క శరీరంలో లేవి ఉన్నాడట. వాస్తవం తెలిసి అప్పటికి ఇంకా ఇస్సాకు కూడా పుట్టలేదు. ఇస్సాకు పుట్టలేదు, ఇస్సాకు యాకోబు పుట్టలేదు, యాకోబుకి లేవి పుట్టలేదు. అంటే 3 తరాలు ఇంకా పుట్టలేదు. అయినా సరే అబ్రహాము మెల్కిసెదెక్కి దశంభాగం ఇచ్చినప్పుడు అబ్రహాము యొక్క శరీరములో ఉన్నటువంటి ఇస్సాకు ఇచ్చినట్టే, అబ్రహాము యొక్క ఆ ఇస్సాకు శరీరంలో ఉన్నటువంటి యాకోబు ఇచ్చినట్టే, ఆ యాకోబు అంటే ఈ విధంగా అబ్రహాము ఇచ్చినప్పుడు అబ్రహాము శరీరములో ఇతడున్నాడట. అతని నడుములో ఉన్నాడట. ఏ రూపంలో ఉన్నాడు? వ్యక్తి రూపంలో లేడు గాని అతని యొక్క రక్తములో, అతని యొక్క జన్యువులలో ఇతడు ఒక జన్యువులాగా, రక్తములో కణాల రూపంలో, జన్యువుల రూపంలో అబ్రహాములో ఇతడున్నాడట. అబ్రహాములో ఇతడున్నాడు. కాబట్టి అబ్రహాం ఇచ్చాడు కాబట్టి లేవి కూడా ఇచ్చినట్టే. ఎందుకంటే బయటికి అబ్రహాము వ్యక్తిలా కనబడుతున్నాడు, లోపల లేవి కణములోను, కణ రూపములోను, అదేవిధంగా జన్యు రూపంలో ఉండి ఈ పని చేసినట్టుగా లెక్క. మనం ఏమనుకుంటామంటే బయట వ్యక్తి కనబడితేనే పని చేసినట్టు అనుకుంటాం. నీవు నేను లెక్కేసినట్టు దేవుడు లెక్కాడు ప్రియులరా. దేవుడి లెక్క వేరే ఉంటుంది. మనం అనుకుంటాం పని చేస్తేనే, ఏదన్నా చేస్తేనే అది జరిగినట్టు, లేకపోతే ఏమన్నా మనం అంటేనే నువ్వు లెక్క పెట్టాలి, నేనేమన్నా చేస్తేనే నువ్వు లెక్క పెట్టాలి అనుకుంటాం కదా. అది దేవుని లెక్క వేరే. ఎందుకంటే మన ఆలోచనను కూడా దేవుడు లెక్క పెడుతున్నాడు. మనమేమో నేను చేయలేదు కదా అంటాం, కానీ నువ్వు అనుకున్నావు కదా అంటాడు ప్రభువు. నీవు చేయలేదు కానీ నీవు అనుకున్నావు, కానీ అనుకున్నది కూడా ప్రభు లెక్క పెడతాడు. నేను అనలేదు కదా అంటాం, నువ్వు అనలేదు కానీ ఆలోచించావు, దీన్ని ప్రభు లెక్క పెడుతున్నాడు. చేసినవి మాత్రమే లెక్క పెట్టుకోవటం, మాట్లాడుకున్నవి మాత్రమే లెక్క పెట్టుకోవటం మనకు అలవాటు. అనుకున్నవి, ఆలోచించినవి కూడా, తలంచినవి కూడా లెక్క పెట్టడం ప్రభు అలవాటు. మనం క్యాలిక్యులేట్ చేసే పద్ధతి వేరే, దేవుడు క్యాలిక్యులేట్ చేసే పద్ధతి వేరే ప్రియులారా. ఈ విషయంలో మనం వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు అబ్రహాములో ఉన్నటువంటి, అబ్రహాము నడుములో ఉన్నటువంటి ఈ లేవి కణము రూపంలో ఉండగా, జన్యువు రూపంలో ఉండగానే దేవుడు అతని వ్యక్తిగా అర్థం చేసుకుంటున్నాడు, వ్యక్తిగా లెక్క పెడుతున్నాడు. రక్తములో రక్తంగా ఉన్నప్పుడే అతని యొక్క వ్యక్తిగా లెక్క పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు.
ఆ రకంగానే మనమందరము ఆదాము యొక్క శరీరములో ఉన్నాము. ఆదాము పాపం చేసినప్పుడు ఆదాము యొక్క జన్యువులలో, ఆదాము యొక్క కణములో, ఆదాము యొక్క రక్తములో మనం అంతర్భాగంగా ఉండి, ఆదామేమో బయటికి కనిపించే వ్యక్తిగా ఉంటున్నాడు, మనం బయటికి కనిపించినటువంటి అదృశ్యంగా లోపల ఆదాము శరీరంలో ఉండి పాపం చేస్తున్నాము. మరణం అనేది బహుమానం కాదు ప్రియులారా, జీతం. ఒకవేళ ఆదాము పాపమే మనకి పూయబడి, ఆదాము చేసినటువంటి పాపమే మనకి అంటబడి, లేకపోతే మనకి ఆపాదించబడి వస్తే ఈ వాక్యం తప్పు అవుతుంది. ఏ వాక్యము? 6వ అధ్యాయం 23వ వచనంలో ప్రస్తావించబడిన వాక్యం తప్పు అవుతుంది. ఏంటంటే, పాపం వల్ల వచ్చు జీతము మరణం. మనం పొందుకునే ఈ మరణం, అది భౌతిక మరణమైన, అలాగే శాశ్వత మరణమైనటువంటి మనుషులు పొందుకునే శాశ్వత మరణమైన, ఇది జీతం. జీతం అంటే మనం కష్టం చేసి సంపాదించుకుంది. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్ అంటాడు. ఆదాము చేస్తే నాకు పూయబడిందంటే అది వేజెస్ కాదు. ఆదాము వల్ల నేను పాపినయ్యానంటే అది వేజెస్ కాదు, దాని జీతం అంటారు. ఆదాం పాపం వల్ల నేను కూడా పాపిగా మారాను. కానీ వాక్యం చెప్తుంది, పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఈవేళ నీవు నేను భౌతిక మరణానికి లోబడుతున్నామన్నా, మారు మనసు పొందనటువంటి వారు నిత్య మరణానికి లోబడుతున్నారన్నా, అది జీతమే కానీ వేరొకరు చేసింది, మనకు సంబంధం లేకుండా వేరొకరు ఎప్పుడో చేసింది అది మన లెక్కలోకి రావటం అంటే అది దానంగా ఇవ్వబడిందే, అది మనకి బలవంతంగా పూయబడిందే కానీ అది మనకు కష్టార్జితం కాదు. కానీ దేవుడు అబద్ధం చెప్పట్లేదు, అది మన జీతమే. మన జీతం అంటే మనం చేశాము కాబట్టే. ఎప్పుడు చేశామయ్యా అంటే ఆదాము రక్తములో భాగంగా ఉండి, ఆదాము యొక్క కణములో భాగంగా ఉండి, ఆదాము యొక్క జన్యువులలో భాగంగా ఉండి మనం చేశాము కాబట్టే మనం పాపులమయ్యాము. కానీ ఆదాము చేసిన పాపం వల్ల, ఆదాము వల్ల నేను పాపులం కాలేదు. ఆదాము వల్ల నీవు నేను పాపులమయ్యాము. ఒక ఆదాము వల్లనే అయ్యాము, నాకు సంబంధం లేదంట. ఒక వ్యక్తి కనపడుతున్నాడు, ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు, ఆయన ద్వారా, ఆయనలో నుండి, ఇన్ హిమ్ అండ్ త్రూ హిమ్ వి సిన్డ్. When he sinned, we sinned with him and we were in him. ఆయనలో మనం ఉన్నాము, ఆయనతో కూడా మనం పాపం చేశాము. అందుకనే జీతం మనకు వస్తుంది. అతను ఒక్కడే చేస్తుంటే అతను ఒక్కరికి జీతం ఉంటుండే. ఆ జీతం మనకి రాకూడదు. వేరొకరు చేసే జీతం మనకు ఆపాదించడం అన్యాయం అవుతుంది. అండ్ దేవుడు అంత అన్యాయస్తుడని నేను అనుకోవట్లేదు. అలా తానే బలవంతంగా మనకు పూసిన పాపం కొరకు, తానే మరణించడం కొరకు భూలోకానికి వచ్చాడని నేను అనుకోవట్లేదు. ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అసలు నేను ఎలా పాపనయ్యాను ప్రభువా? నాకు సంబంధం లేని పాపాన్ని, వేరెవడో చేసిన పాపాన్ని నాకు పూసింది నువ్వు కాదు, నాకు అంటించింది నువ్వు కాదు. మళ్ళీ ఇవన్నీ చేసి నా కొరకు మరణిస్తానన్నట్టుగా మాట్లాడుతున్నావే, ఇదేమి నటన, ఇదేమి అన్యాయం అని ప్రశ్నించే హక్కు నాకు ఉంటుంది. కానీ ఇక్కడ ప్రశ్నించలేకపోతున్నాను గల కారణం ఏంటంటే, అది నాకు పూయబడలేదు, అది నాకు అంటబడలేదు, నేనే సంపాదించుకున్నాను. Sin cannot be transferred from one man's account to another man's account. సాధ్యం కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రకంగా ఒకరి పాపాన్ని ఇంకొకరి ఖాతాలోకి పెట్టగలిగే అవకాశమే ఉంటే, ఒకరి పాపాన్ని ఇంకొకరికి పూసే అవకాశమే ఉంటే వాక్యం బోధిస్తుంది. ఏమని బోధిస్తుంది? ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, అందరూ పాపం చేశారు. ఎవరి పాపం వాళ్ళకుంది, మళ్ళీ కొత్తగా పూయాల్సిన అవసరం ఏముంది? ఎవరి శాపం వాళ్ళకుంది, ఎవరి మరణం వాళ్ళకుంది, కొత్తగా వేరొకరు తీసుకొచ్చి ఎవరికి పూయాల్సిన అవసరం లేదు. As sinners, we're all doomed to hell. మనం చేసిన పాపానికి గాను మనకి దక్కాల్సింది ఏంటి తెలుసా?
నరకంలోని అట్టడుగు భాగం మాత్రమే. ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ది హెల్, ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ద లేక్ ఆఫ్ ఫైర్. అలాంటి నిత్య నరకానికి ఆహుతి కావలసిన మనల్ని, మన పాపాన్ని తీసి దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క అకౌంట్లోకి మార్చాడు. ఇది దేవునికే సాధ్యమైంది, కానీ ఒక మనిషి తన పాపాన్ని తీసి ఇంకొక మనిషి ఖాతాలో పెట్టలేడు. నిందలు పెట్టగలుగుతాడు. తాను చేసి మనుషుల దృష్టిలో ఒక వ్యక్తి తప్పు చేసి ఆ నిందను వేరొకరి మీదకి నెట్టగలుగుతాడు, కానీ ఆ పాపాన్ని మాత్రం తానే మోయవలసి ఉంటుంది. ఎందుకంటే దేవుడు బయట మాటలే కాదు, లోపల జరిగింది కూడా తెలుసుకునేటటువంటి వాడు కనుక, తెలిసిన వాడు కనుక, గ్రహించేవాడు కనుక. ఆదాము వలన మనం పాపులం కాలేదు. ఆదాము చేసిన పాపములో మనమందరము కూడా పాలిభాగస్తులుగా, ఏ రూపములో? జన్యువుల రూపంలో, కణం రూపంలో, రక్తం రూపంలో పాలిభాగస్తులుగా ఉన్నాము కాబట్టే పాపులమయ్యాము. మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఇది క్రియల మూలంగా చేసిన పాపం కాదు, పుట్టి బుద్ధెరిగి చేసేటటువంటి పాపంగా చెప్పకూడదు. ఒకవేళ నేను పుట్టిన తర్వాత చేసిన పాపాలండి ఈ మాట నువ్వు అంటే, పసిపిల్లలు ఏం పాపం చేశారని వాళ్ళు చచ్చిపోతున్నారు. పసిపిల్లలకి ఏ పాపం చేస్తే వాళ్ళకి మరణం అనే జీతం వస్తుంది. ఒకవేళ మరణం జీతం అవుతే మరి వారు పుట్టక ముందు ఎప్పుడు పాపం చేశారు? ఎప్పుడు పాపం చేశారు? ఆదాములో ఉండి ఆదాముతో కూడా పాపం చేశారు కాబట్టి ఈ మరణం వాళ్ళకు ప్రాప్తిస్తుంది. నీవు నేను పాపులం ఎలా అయ్యామో, నీవు నేను ఏ ప్రాతిపదికన పాపులుగా ఉంటున్నామో కూడా మనకు తెలియకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ మరణపు విలువ మనం ఎప్పుడు గుర్తెరుగుతాం? ఆ సిలువ యొక్క విలువను మనం గ్రహించాలంటే, సిలువ యొక్క విలువను మనం గుర్తించి అర్థం చేసుకోవాలి అంటే, దానికి తగిన స్థాయిలో కృతజ్ఞత మనలో నుండి బయలుపడాలి అంటే, జాలువారాలంటే, ముందు మనం ఎంతటి పాపులము, వ్యక్తిగతంగా ఎంత పాపం చేసి నిత్య మరణం అనేటటువంటి శాపాన్ని మోసుకు పుట్టామో మనం అర్థం చేసుకోవాలి. మొన్న ఈ మధ్య ఒక బైబిల్ స్టూడెంట్ అడుగుతూ, దావీదు అంటాడు కదండి, పాపములోనే నా తల్లి నన్ను గర్భం మోసింది, పాపములోనే నా తల్లి నన్ను గర్భం మోసింది అన్నప్పుడు ఇక్కడ ఆయన ఏమంటాడు అంటే, తల్లిదండ్రులు చేసే దేవుని వాక్యానుసారంగా లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞను నెరవేరుస్తూ స్త్రీ పురుషుల యొక్క సాంగత్యము, తల్లిదండ్రుల యొక్క కలయిక పాపము, ఆ పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అని ఆయన విన్నాడట, అతడు బోధించబడ్డాడట. నేను చెప్పాను, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, వివాహము అన్ని విషయములలో ఘనమైనటువంటిది, పాన్పు నిష్కలంకమైనటువంటిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదాము హవ్వలు పాపము అవిధేయులై పండు తినక మునిపే, అవిశ్వాసులై అవిధేయులై పండు తినక మునిపే దేవుడు వారికి ఆజ్ఞాపించాడు, మీరు ఫలించి అభివృద్ధి నొందండి అన్నాడు, ఫలించి విస్తరించండి అన్నాడు, ఫలించి భూమిని నిండించండి అన్నాడు, మల్టిప్లై అండ్ ఫిల్ ద ఎర్త్ అన్నాడు. అంటే పాపానికి పూర్వం కూడా ఈ యొక్క ఆదాము హవ్వల కలయిక జరుగుతూ ఉండేది అని మనకు అర్థమవుతుంది. ఆ కలయిక జరగనప్పుడు వారు ఫలించడానికి కారణం అవకాశం లేదు కదా, మీరు ఫలించండి అని అనటానికి అవకాశం లేదు కదా. సో పాపము చేసి అవిధేయులై విశ్వాసులై పాపం చేయడానికి పూర్వమే వాళ్ళు ఫలించవలనని ఆజ్ఞను కలిగి ఉన్నారు కాబట్టి ఆ స్త్రీ పురుషుల కలయిక, అమ్మా నాన్నల కలయిక పాపంగా అభివర్ణించడం తప్పు, హేయం. ఎందుకంటే God designed it. Man did not discover it. Man did not earn it. కష్టపడి తెలుసుకోలేదు, తాను కనిపెట్టలేదు, దేవుడు ఆజ్ఞాపించాడు. ఇట్ ఈస్ ద క్లియర్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఒబీడియన్స్ టు ఇట్ ఈజ్ అప్రిషియేటెడ్. ఆ ఆజ్ఞకు లోబట్టం గౌరవించబడుతుంది, పొగడబడుతుంది, సన్మానం పొందుకుంటాం. ఆజ్ఞకు అవిధేయులైనటువంటి వారు శిక్షించబడతారు. యూదా విషయంలో ఏం జరిగిందో మనకు తెలియదా?
యూదా తన పెద్ద కోడలైనటువంటి తామారు విషయంలో చేసినటువంటి వ్యవహారం మీకు తెలీదా? యూదా పెద్ద కుమారుడు చచ్చిపోయినప్పుడు అతని సహోదరుని స్థానంలో అతనికి సంతానాన్నిచ్చే క్రమంలో యూదా యొక్క పెద్ద కొడుకు తమ్ముడు తన మరి తామార్ దగ్గరకు వెళ్ళవలసి ఉన్నట్టుగా పంపించబడినప్పుడు అతని సహోదరునికి సంతానం కలిగించడం ఇష్టం లేక అతడు చేసినటువంటి దుష్కార్యానికి దేవుడు అతన్ని మొత్తి చంపేశాడట. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యం. దేవుని వాక్య ప్రమాణాల ప్రకారం జరిగినప్పుడు అది గౌరవించబడుతుంది. వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని మనం గ్రహించే ప్రయత్నం చేసినప్పుడు మనకేమర్థం అవుతుందంటే, మనము ఆదాము పాపం చేశాడు కాబట్టి ఆదాము పాపం వల్ల మనం పాపలం కాలేదు. మనమందరము ఆదాములో ఉండి ఆదాముతో కలిసి పాపం చేశాము. అమ్మానాన్నల కలయిక వల్ల మనం పుట్టినాము. అది పాపం కాదు, దేవుని వాక్యాన్ని నెరవేర్చడం అవుతుంది. ఈ సత్యవాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, అంత పాపముతో మనం పుట్టాము గనుక కీర్తనలు 49వ కీర్తనలో ఈ విధంగా రాయబడింది పరిశుద్ధ వాక్యం. వాక్యం బోధిస్తుంది. కీర్తనలు 49, 7, 8, 9. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. ఎవడును ఏ విధము చేతనను తన సహోదరుని విమోచింపలేడు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. తినబడి మనకి ఏమర్థం అవుతుంది అంటే, అందరూ పాపం చేశారు, ఎవరి శాపం వారికి ఉంది, ఎవరి మరణం వారికి ఉంది. ఒకరికొకరు మరణించడం సాధ్యం కాదు, ఒకరి పాపాన్ని ఇంకొకరికి పుయ్యటం జరిగేది కాదు. ఎందుకంటే లెక్క పెట్టాల్సింది మనుషులం కాదు, దేవుడు లెక్క పెడతాడు. ఎవడు ఏ పాపం చేశాడో, ఎవడు ఏ స్థాయిలో పాపం అనేది లెక్కించే దేవుడు కాబట్టి, లెక్క ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి, మనుషులు ఎదుట మనం మార్చుకుంటే మార్చుకోవచ్చు, మనుషుల ఎదుట నిందలు మనం ఆ నింద ఇటు ఈ నింద అటు వేసుకుంటే వేసుకోవచ్చేమో, కానీ దేవుని దగ్గర ఇవేవి కూడా చెల్లుబాటు కావు అనే వాస్తవాన్ని మనం గ్రహించాలి. ఇది అసాధ్యం కనుక ఒకరము లేకపోతే ఒకరి పాపాలు ఒకరం క్షమించుకోవడం మనకి సాధ్యం కాదు. ఒకరి పాపాల కొరకు ఒకరం ప్రాయశ్చిత్తం చేయడం జరిగేది కాదు. కాబట్టి అది ఎన్నటికీ తీరనంత విస్తారమైనటువంటిది కాబట్టి, లోతైనటువంటిది, తీవ్రమైనటువంటిది కాబట్టి దేవుడు ఏం చేశాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ భూలోకంలోకి పంపించాడు. అంతగా పాపములో శాపములో కొట్టుకుపోతున్న నెట్టుకు పడబోతున్నటువంటి మనల్ని రక్షించడం కొరకు దేవుడు ఏం చేశాడు అంటే, ఎప్పటికీ రక్షింపబడలేంత పాపం చేసి శాపానికి గురవుతున్నటువంటి మనల్ని రక్షించడం కొరకు దేవాది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని భూలోకంలోకి పంపించాడు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకంలోకి వచ్చి నా పాపాల నిమిత్తము సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆ వాస్తవాన్ని, ఆ సిలువ సువార్తను, విమోచన క్రయదానాన్ని పూర్తిగా చెల్లించాను అంటాడు. మార్క్సు వార్త 10వ అధ్యాయం 45వ వచనం ప్రకారము, మనుష్య కుమారుడు సేవ చేయించుకొందుకు రాలేదు గాని సేవ చేయుటకును అనేకుల కొరకు విమోచన క్రయదానము తన ప్రాణమును అర్పించుటకు వచ్చును అనే మాట రాయబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపాలకు విమోచన క్రయధనమై ఎన్నటికీ తీర్చబడక అట్టుండవలసినటువంటి మన పాపానికి విమోచన క్రయధనముగా తన రక్తాన్ని చిందించాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. తన ప్రాణాన్ని అర్పించాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 10:45 మార్క్ 10:45 ఈ సంగతి మనకి స్పష్టంగా ప్రస్తావించబడింది. ఈ వాక్యాలన్నీ చూసినప్పుడు ఇంతటి పాపాన్ని మనం ఎక్కడి నుంచి మోసుకు పుట్టాము, ఇంతటి పాపాన్ని మనం ఎక్కడి నుంచి కలిగి వస్తున్నాము అంటే, ఒక మనుషుని ద్వారా అనే పదం వాడతాం. అంటే ఆ మనిషిలో మనం ఉండి ఆయనతో కూడా ఆయనలో ఉండి మనం పాపం చేస్తాం. వ్యక్తులుగా నేను లేనయ్య గారు, వ్యక్తిగా నీవు లేవు, కానీ దేవుడు అలా లెక్క పెట్టాడు. వ్యక్తిగా ఉంటేనే ఉన్నట్టుగా ఆయన లెక్క పెట్టాడు.
నీవు కణం రూపములో ఉన్న ఆయన లెక్క పెడుతున్నాడు. లేవి అబ్రహాము యొక్క నడుములో కణ రూపములో ఉన్న, లేవి అబ్రహాము యొక్క రక్తములో జన్యువు రూపంలో ఉన్న, అబ్రహాము ఉన్నప్పుడు లేవి ఉన్నట్టుగానే దేవుడు లెక్క పెడుతున్నాడు. ఆ వేళ లేవిని లెక్క పెట్టినట్టుగానే ఈవేళ నిన్ను నన్ను ఆదాములో దేవుడు లెక్క పెడుతున్నాడు. ఆదాములో ఉండి మనం పాపం చేశాము, ఆదాముతో కూడా మనం పాపం చేశాము. ఎందుకంటే మరణం అనేది మనకి జీతం లాగా వచ్చింది. ఎవరో కష్టపడితే మనకి పూయబడలేదు, అంటించబడలేదు. జీతము, మరణం అనేది జీతం అవుతే నీవు నేను కష్టపడ్డాము. ఎప్పుడు కష్టపడ్డాము అంటే మనం పుట్టక ముందే కష్టపడ్డాము. ఎందుకు పుట్టముందే అనే మాట నొక్కి నొక్కి చెప్తున్నానంటే, చిన్న పిల్లలు కూడా చచ్చిపోతున్నారు, కడుపులో ఉన్న పిల్లలు చచ్చిపోతున్నారు, పుట్టి మరీ చచ్చిపోతున్నారు. మరి మరణం వాళ్ళకు కూడా జీతంగా ప్రాప్తించింది అంటే, మరణం వాళ్ళకు కూడా వచ్చిందంటే అది వాళ్ళకి జీతం అనే అర్థం. జీతం అంటే మరి పుట్టక ముందు ఎప్పుడో కష్టం చేసి ఉండాలా, ఎప్పుడో పని చేసి ఉండాలా, ఆ జీతమే ఇప్పుడు వచ్చి ఉండాలా. మరి ఎప్పుడు చేశారు అంటే, ఆదాము నడుములో ఉండి, ఆదాము రక్తములో ఉండి, ఆదాము జన్యువులలో ఉండి, ఆదాము కణాల్లో ఉండి మనం పాపం చేశాము. కాబట్టే ఈ రకంగా మనమందరం శాపగ్రస్తులుగా పుడుతున్నాం. అయితేనే మీరందరూ శాపగ్రస్తులు, నశించిపోండి అని యేసుక్రీస్తు ప్రభువుల వారు వదిలేయలేదే. అయితేనే మీరందరూ పాపులు కాబట్టి నాకు దూరంగా పొండి అని ఆయన మనల్ని చేదరించుకోలేదే. అలాంటి వారమైన మనల్ని ప్రేమించి, అలాంటి వారమైన మనల్ని రక్షించుకోవడం కొరకు తన ప్రలోకపు తేజస్సును, తన మహిమను, తన హోదాను, తన యొక్క గొప్పతనాన్ని అంతటిని నీ కొరకు నా కొరకు తృణప్రాయంగా కాదనుకొని మనిషిగా పుట్టడానికి, మనమే ఇష్టపడినటువంటి ఆ మానవులుగా మనమే ఇష్టపడినటువంటి ఈ మానవ జీవితంలో జీవించడానికి ఆయన 33.5 సంవత్సరాలు మనిషిగా పుట్టి పెరిగి పెద్దవాడై తన యుక్త వయస్సులో నా పాపాల కొరకు తన విలువైన రక్తాన్ని చిందించాడు. ఆ యేసు క్రీస్తు రక్తములోనే నీకు నాకు పాపక్షమాపణ, పరలోక నిరీక్షణ ఉందన్న విశ్వాసం నీకున్నదా? ముందు నీవు పాపి ఎలావయ్యావో గుర్తుంచుకో, అర్థం చేసుకో. నీవు పాపి ఎలావయ్యావో తెలిస్తే నీ కొరకు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎంత చేశాడో నీకు అర్థమవుతుంది. అప్పుడు భక్తిలో అసలైనటువంటి కోణం మొదలవుతుంది. నేనెంత పాపినా, నేనెంత శాపంలో ఉన్నానా, నేనెంతటి తిరస్కారంలో బ్రతికానా. జన్మతహా వచ్చిన పాపం చాలదంట, క్రియల మూలంగా కూడా నేను పాపం చేస్తూ దేవుణ్ణి ఎంత గాయపరిచానో కదా, దేవుణ్ణి ఎంత దుఃఖింపజేశానో కదా, ఎంత అవమానపరిచానో కదా, ఆయన ఎంతగా కృంగదీశానో కదా. ఈ పశ్చాత్తాపం నీలో మొదలైనప్పుడు, పరివర్తన నీలో రూపుదిద్దుకున్నప్పుడు ఒక గొప్ప ఆత్మీయ ఉజ్జీవం జరుగుతుంది నీ జీవితంలో. ఈ ఆత్మీయ ఉజ్జీవం రానంత కాలము మనం ఎన్ని వర్తమానాలు విన్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగానే మనం బ్రతకడం మొదలు పెడుతుంది. వీ హ్యావ్ టు నౌ బౌన్స్ బ్యాక్ టు ద బేసిక్స్. వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు అవర్ బేసిక్స్. అసలు నేను ఎలా పాపనయ్యాను, నా పాపం వల్ల నేను సంపాదించుకున్నది ఏంటి, దానికి పరిష్కారం ఏమని చెప్తుంది బైబిల్? దానికి పరిష్కారమే లేదు, మరణమే దానికి పరిష్కారం. ఇలాంటి అపరిష్కృతమైనటువంటి సమస్య కొరకు యేసయ్య తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. పాపము లేని పరిశుద్ధమైన యేసయ్య తన విలువైన రక్తం చెందించడానికి నీ కొరకు నా కొరకు దిగి వచ్చాడు. ఈ విషయాన్ని నీవు అంత సులభంగా తీసుకొనకూడదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యేసుక్రీస్తు వారి విలువైన రక్తం నీ ప్రమాదకరమైన పాపం కొరకే. అంత ప్రమాదకరమైన పాపములో ఉండి ఒకవేళ నువ్వు ఇంకా సత్యాన్ని విశ్వసించకపోతే నేడే నువ్వు విశ్వసించాలి. వాయిదా వేయటం మంచిది కాదు. ఒకవేళ ఈ దుర్బోధలలో ఏదైనా ఆదాము వల్లనే మనం పాపులుగా మారామని ఒక దుర్బోధ, లేదు మనం మంచిగానే పుట్టాము, పరిశుద్ధులుగా నీతిమంతులుగా పుట్టాము, పుట్టి పెరిగిన తర్వాత పాపం చేస్తున్నామని దుర్బోధ, వీటిని మనం దృఢంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే వీరెవరు కూడా యేసయ్యకు అంత కృతజ్ఞత కలిగి బ్రతకట్లేదు. ఎందుకంటే ఆ బోధ వారి మీద ప్రభావం చూపిస్తుంది.
మనం నేర్చుకున్న దాన్ని బట్టి మనం యేసే పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలో లేదో నిర్ణయిస్తుంది. ఉత్తమమైన దేవుని వాక్యాన్ని నేర్చుకుంటే మనం ఉత్తమంగా భక్తిని ప్రదర్శించగలుగుతాం, విధేయతను చూపించగలుగుతాం, కృతజ్ఞతను ప్రదర్శించగలుగుతాం. కానీ ఇలాంటి బోధలు వింటే మనం ప్రమాదంలో పడిపోయినట్టే. ఆదాములో ఉండి ఆదాముతో కూడా మనం పాపం చేశాం కాబట్టి జన్మతః పాపులుగా పుడుతున్నాము. పాపం ఎప్పుడో చేసి పాపులుగా పుడుతున్నాం. మనము పాపము ఆర్సి స్ప్రౌల్ గారు అంటా ఉంటారు, ఏమనేవారంటే మనం పాపము చేసినందున మనం పాపులము మనము పాపము చేసినందున పాపులం కాదు, కానీ పాపులంగా పుట్టాము కాబట్టే పాపం చేస్తున్నాం. వీఆర్ సిన్నర్స్ నాట్ బికాస్ వి సిన్ బికాస్ వీఆర్ సిన్నర్స్. ఏదో ఈవేళ నేను పాపం చేశాను కాబట్టి పాపనైపోయాను కాదు, ఇంతకుముందు ఏదో పరిశుద్ధులాగా, ఇంతకుముందు ఏదో నీతిమంతులాగా, ఇంతకుముందు ఏదో యథార్థపరులాగా ఉన్నట్టు. నో, నాలో కొంత మోరల్ నైతికమైనటువంటి మంచి ఉండవచ్చు, నైతికమైనటువంటి గుణగణాలు ఉండవచ్చు, అబద్ధాలను మాట్లాడడానికి ఇష్టపడకపోతుండవచ్చు, చెడ్డ మాటలు ఎలా పలకపోతుండవచ్చు, చెడ్డ అలవాట్లు ఏవి ఉండకపోవచ్చు, నైతికంగా నేను మంచి వ్యక్తినే కావచ్చు, కానీ థియాలజికల్లీ ఐఎమ్ కరప్టెడ్, థియాలజికల్లీ ఐఎమ్ కర్స్డ్, థియాలజికల్లీ ది ఎంటైర్ థింగ్ ఈజ్ సింపుల్. వాక్యానుసారంగా బైబిల్ ప్రకారం చూస్తే దేవుడు నైతికంగా సమాజంలోకి వెళ్ళి ఎవరెవరు బుద్ధిమంతులు, ఓకే వాడిని చూస్తే ఎక్కువ అబద్ధాలు ఆడేవాడు లాగలేడు, వాడు మంచోడు, లేకపోతే ఈవిడ చూస్తే ఈవిడికి ఎలాంటి దురలవాట్లు లేవు, ఇలాంటి చెడ్డ మాటలు ఎప్పుడు మాట్లాడదు, ఎవరికి అన్యాయం చేయదు, ఈవిడ చాలా మంచిది, ఈ రకంగా ఆయన రక్షించుకుంటా పోడు. ఆయన ఎవరిని ఎలా చూస్తాడు, అందరిని ఎలా చూస్తాడంటే వాక్యానుసారంగా ఎవరు సత్యాన్ని నమ్మేవారు, ఎవరు సత్యాన్ని నమ్మనివారు, ఎవరు వాక్యాన్ని ప్రేమించేవారు, ఎవరు వాక్యాన్ని ప్రేమించినటువంటి వారు, ఎవరు వాక్యానికి లోబడేవారు, ఎవరు వాక్యానికి లోబడినటువంటి. ఈ విషయంలో దేవుని వాక్యానుసారంగా మనం సరైనటువంటి పునాదుల మీద నిలబడితేనే పటిష్టంగా బలంగా నిలబడగలుగుతాం, లేకపోతే నిలబడలేం. ప్రభు రాకడ సమీపిస్తుంది. ఒకసారి మనము మన మూలాలు సరిచూసుకుంటే మంచిది, సరిచూసుకుంటే మంచిది. ఒకవేళ మన మూలాలు ఎక్కడున్నాయో, మన పునాదులు ఎక్కడున్నాయో, సరైన బోధ మీద ఉన్నాయో లేవో, యేసయ్య పట్ల మనకు ఉండాల్సిన స్థాయిలో కృతజ్ఞత ఉందో లేదో ఒకసారి మన మూలాలు పరీక్షించుకుందాం, మన పునాదులు పరీక్షించుకుందాం. తప్పకుండా దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పిస్తాడు, ఆ రక్షణ ఆనందంలోకి మనల్ని నడిపిస్తాడు. ఒకవేళ రక్షింపబడి ఉంది, రక్షణ ఆనందం లేకుండా నువ్వు బ్రతుకుతుంటే ఇలాంటి ఒప్పుకోలు వల్ల, ఇలాంటి ఆత్మ పరిశీలన వల్ల ఆ రక్షణ ఆనందంలోకి మళ్ళీ మనం ప్రవేశించగలుగుతాం, వాక్య సత్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సత్యవాక్యంతో మనల్ని నన్ను సంధించే ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. నేను వాయిదాలు వేయకపోవటం మంచిది. నేడే ఈ సత్యవాక్యాన్ని బట్టి మన జీవితాలు మనం పరీక్షించుకోవడం మంచిది. నన్ను రక్షించడం కొరకే యేసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకానికి వచ్చాడు. జన్మతః కర్మతః పాపాల నుండి విడిపించటం కొరకే వచ్చాడు. నేను జన్మతః పాపులమే. ఆ జన్మతః పాపం మనం ఆదాములో ఉండి ఆదాముతో కూడా చేసిన పాపము. కర్మతః పాపం మనం చేసే క్రియల మూలంగా వచ్చే పాపము. ఆ పాపం జన్మతః పాపులుగా ఉన్నాము కాబట్టి మనం కర్మతః పాపం చేయగలుగుతున్నాం. ఒకవేళ జన్మతః పాపం ఉండుండకపోతే ఈ కర్మ పాపాలు మనం చేసి ఉండేవాళ్ళమే కాదు. మనం పుడుతూనే క్షయబీజంలో పుట్టినటువంటి వాళ్ళమని పేతురు మాట్లాడుతున్నాడు. మనం ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తంలో విశ్వసించిన వారమై అక్షయ బీజంలోకి వచ్చాము. ఈ అక్షయ బీజంలో ఉన్నటువంటి మనము, మీరు ఆలోచించండి, ఎంత పరిశుద్ధంగా మనం బతకవలసిన అవసరం. ఈ వాక్యం మన జీవితాన్ని ఉద్ధరించగలదు. శ్రద్ధగా నువ్వు వాక్యానికి లోబడినట్లయితే, విశ్వసించినట్లయితే, వాక్యానుసారంగా బ్రతకడానికి నువ్వు ఆసక్తి చూపించినట్లయితే, ఆ దేవుని పరిశుద్ధాత్మ నన్ను ఒప్పించి బలపరిచి ఆధ్యాత్మిక సుస్థిరతను, ఆధ్యాత్మిక పరిణతిని, ఆధ్యాత్మిక పరిపక్వతను, ఆత్మీయ పునరుజ్జీవాన్ని, పునరుద్ధరణను, ఉజ్జీవాన్ని నీకు నాకు వ్యక్తులుగా, కుటుంబాలుగా, మన సంఘంగా, మనందరికీ మెండుగా అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగా. ఇంతవరకు ఈ ప్రభుదిన సహవాసంలో పాల్గొని దేవుని వర్తమానాన్ని
శ్రద్ధగా విన్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉంటున్నాను. అండ్ లాట్స్ ఆఫ్ లవ్. ప్రకటన గమనించండి, ప్రతి ఆదివారం ఉదయం 9:30 ప్రభుదిన సహవాసం ఉంటుంది. అయితే మరి అది ఆన్లైన్లో ఉండబోతోందా, లేకపోతే మరి చింతల్లో జరిగించుకోబోతున్నామా అనే విషయాన్ని గురించి ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మరి మీకు తప్పకుండా అప్డేట్ చేయబడుతుంది. ప్రార్థన చేయండి పరిచర్య కోసం. అలాగే కట్టవారిగూడెంలో, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ తాలూకు కట్టవారిగూడెంలో జరుగుతున్నటువంటి మందిర కాంపౌండ్ వాల్ నిర్మాణం విషయంలో ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు చాలా ఉన్నాయి. మరి స్థానికంగా సవాళ్ళు ఉన్నాయి, అదేవిధంగా మనకి వనరుల విషయంలో కూడా చాలా కొరతలు ఉన్నాయి. సో నిన్నటి 10 వరకు మరి మన చర్చ్ గ్రూప్లో అప్డేట్ చేస్తూ వచ్చాము. బైబిల్ స్టడీ గ్రూప్లో కూడా జరుగుతున్న పనిని అప్డేట్ చేస్తూ వచ్చాము. మనకి రిసోర్సెస్ అయిపోవటం వల్ల నిన్నటి పని వాయిదా పడింది. ప్రభుత్వమైతే ఇవాళ పని నడుస్తూ ఉండొచ్చు. మరి నేను ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత తప్పకుండా నేను మీకు అప్డేట్ చేయగలను. సో దాని కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మీకు ఇచ్చిన తలంపులను బట్టి పాల్గొనవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాను. ప్రభుత్వమైతే ఈ మధ్యాహ్న కాలం బయలుదేరి మరి హైదరాబాద్ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం, ఆలోచిస్తూ ఉంటున్నాం. ప్రభు మా ప్రయాణాన్ని క్షేమంగా జరిగించి మరి హైదరాబాద్ చేరినట్లుగా కృప చూపించాలని ప్రార్థన చేయండి. అలాగే ప్రతి సాయంత్రం బైబిల్ స్టడీ నడుస్తుంది, వర్చువల్ బైబిల్ స్టడీ నడుస్తుంది. తెస్సలోనిక పత్రిక మీద నడుస్తుంది. మొదటి పత్రిక అయిపోయింది, రెండో పత్రిక ముగింపు వరకు వచ్చాము. మరి ఆసక్తి ఉన్నటువంటి వారు స్కైప్లో నడుస్తుంది కాబట్టి స్కైప్లో ప్రతి సాయంత్రము 9 o'clock నుంచి 10:30 వరకు ఎట్ ద మ్యాక్స్. సో మీరు ఆసక్తి పనులు ఉంటే మీ స్కైప్ ఐడిని, మీ ఫోన్ నెంబర్ని దయతో మాకు తెలియచేయండి. తప్పకుండా మీరు అందరూ మాతో పాటు కలిసి నేర్చుకోవచ్చు. అలాగే ఒక గొప్ప సంగతి, మరి ఎన్నాళ్ళుగానో మనం ఎదురు చూస్తున్నటువంటి, ప్రార్థిస్తున్నటువంటి గొప్ప సంగతి ఏంటి అంటే మన బైబుల్ గాస్పల్ చర్చ్ అప్లికేషన్ డిజైన్ జరిగింది. అప్లికేషన్ ప్లే స్టోర్లో కూడా రిజిస్టర్ అయింది, ప్లే స్టోర్లో కూడా పబ్లిష్ అయింది ప్రియులారా. అండ్ కంగ్రాచులేషన్స్ టు బైబుల్ గాస్పల్ చర్చ్, కంగ్రాచులేషన్స్ బ్రదర్ శేషు అండ్ టీమ్. And lots of love, brother, lots of happiness and lots of blessings from the church and from my family and from myself. God bless you. Thank you so much for that Sheshu and team, and thank you so much for the Bible Gospel Church for your prayers. And ఈ ఆన్లైన్ లో కూడా మాతో పాటు వర్చువల్ చర్చ్ మెంబర్స్ గా కొనసాగుతున్నటువంటి వారు మీరు ఎప్పటికైనా తప్పకుండా మాతో పాటు జాయిన్ కాగలరని నమ్ముతుంటున్నాము. మరి ఈరోజు ప్రభు చిత్తమైతే ఈరోజు మనము మరి చర్చ్ యాప్ను లాంచ్ చేయబోతున్నాము. యాప్ ఆల్రెడీ మనకి ప్లే స్టోర్లో పబ్లిష్ అయి ఉంది. బైబిల్ గాస్పల్ చర్చ్ అనుకోవటగానే టాప్లో ఉంటుంది. బైబిల్ గాస్పల్ చర్చ్ లోగోతో కూడా కలిసి చక్కగా ఎంతో అందంగా చూడముచ్చటగా ఉంటుంది మన లోగో. మరి ఆ టాప్లో ఉంది ఆప్షన్స్లో. సో కనుక దాన్ని డౌన్లోడ్ చేయండి. అలాగే వెంటనే మీరు దానికి రేటింగ్ ఇవ్వటం మాత్రం 5 స్టార్ రేటింగ్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చాలా సంగతులు నోరు తెరిచి చెప్పాల్సి వస్తుంది, చెప్తే గుర్తుపెట్టుకుంటారనే విషయాన్ని బట్టి నేను ఇలా చెప్పవలసి వస్తుంది. సో దయచేసి ఆ విషయాన్ని మర్చిపోకండి. 5 స్టార్ రేట్ ఇచ్చి ఒక మంచి మీకు దీవెనకరం, ఒకవేళ లేదండి 5 స్టార్ కాదనుకుంటే మీకు తోచినంత రేటింగ్ ఇవ్వండి. ప్రభు ఈ పరిచర్య ద్వారా మీకు దీవెనకరంగా ఉంటే కనుక, ఆయన వాక్యం మీకు దీవెనకరంగా ఉంటే కనుక ఒక మంచి కామెంట్, ఒక మంచి దానేమంటారు రివ్యూ ఇవ్వండి, రేటింగ్ ఇవ్వండి. ఈ పరిచర్య యొక్క ప్రోత్సాహం కొరకు అండి ఉన్నటువంటి అవకాశాలను బట్టి చాలా ప్రయాసపడటం జరుగుతుంది. సహోదరులు కూడా చాలా ప్రయాసపడుతున్నారు. అందుని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాము. ప్రభు చిత్తమైతే ఇప్పుడు యాప్ మనం లాంచ్ చేయాలనుకుంటున్నాము. So I'm looking for a description. Where is the description, brother Sheshu? Description. Where is the description? Thank you so much, brother Anil. Wonderful brother. Thank you for the appreciation. And thank you so much, brother Praveen Kanti Mahanti. కొత్త వారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియజేస్తే I will be very happy. We will be very happy to know where you are from. We love your presence, brother. Thank you so much. We love your presence. I need Sheshu's help. I don't know how to look for description. Where is this description, Sheshu?
Where do I see the description? నాకు డిస్క్రిప్షన్ డెమో కనిపించట్లేదు. ఐ డోంట్ సీ ద డిస్క్రిప్షన్. Trying, please bear with me, please. I'm trying. Should I go back? Can you once again send link if possible, Seshu? ప్రార్థన చేయండి. అదేవిధంగా యాప్ని నాగార్జున సాగర్ ఇన్ ఏపీ. నాగార్జున సాగర్ ఈజ్ ఇన్ తెలంగాణ అనేది మా దృఢమైన నమ్మకం. Because we are very near to it. Somehow I'm trying to trace that description, where that description is. చేయండి. అలాగే యాప్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి డౌన్లోడ్ చేయమని చెప్పండి. వెరీ లెస్ మెమరీ, ఎక్కువ ఫైల్స్ ఏమి ఉండవు దీంట్లో. ఎట్ ద మ్యాక్స్ ఇది 2 MB మాత్రమే ఉంటుంది. లెట్ మీ టేక్ అనదర్ మొబైల్ అండ్ ట్రై టు డూ ఇట్. So let me try to open this. Yes. ఆప్షన్ మనకు దొరుకుతుంది ఇక్కడ. ఓకే, ప్రార్థన చేసి దీన్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రార్థనలో పాల్గొనండి. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, నీకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ యొక్క
ఉదయకాలపు సమయంలో మా బైబిల్ గాస్పెల్ చర్చ్ని మీరు ప్రేమించి ఈ విధంగా ఆన్లైన్ సర్వీస్ జరిపించుకోవడానికి మీరు కృప చూపించారు. ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మేము ఎలా పాపులమయ్యాము, ఆదాము వల్ల పాపులమయ్యామా, లేకపోతే పుట్టిన తర్వాత పాపం చేయటం వల్ల మేము పాపులమయ్యామా ఇస్తున్నాం ప్రభువా. మరి అలాగే తండ్రి, మా సంఘాన్ని ప్రేమించి మీరు ఏర్పాటు చేసినటువంటి ఆ ఏర్పాటును బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. అలాగే ఈ సత్యవాక్యాన్ని మేము విన్నటువంటి వారమై ఆ వాక్యానికి లోబడి ఆ వాక్యానుసారంగా జీవించవలసినటువంటి బాధ్యత మేము గుర్తిరడానికి కృప చూపించండి. అలాగే నాయన, మా సంఘాన్ని ప్రేమించి మీరు ఏర్పాటు చేసినటువంటి అనుగ్రహించిన కృపను బట్టి ఏర్పాటు చేసినటువంటి బిడ్డలు ఎంతో ప్రయాసపడి యాప్ను డెవలప్ చేయడం జరిగింది. మరి ప్లే స్టోర్లో ప్రభువా, ముందుగా మేము కొన్ని ప్రయత్నాలు చేసినప్పుడు ఆ ప్రయత్నాల్లో మరి యాప్ తిరస్కరించబడటం, కానీ ప్లే స్టోర్లో ఇది మరి గూగుల్ ప్లే స్టోర్లో ఇది అంగీకరించబడటం, పబ్లిష్ కావటం ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం. మరి తండ్రి, మరి అతి తక్కువ తండ్రి మెమరీతో ఈ యొక్క యాప్ని మేము వాడుకునే అవకాశం ఉంది కనుక ప్రభువా, మీ చిత్తమైతే అనేకులు దీన్ని డౌన్లోడ్ చేసుకొని మరి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలను తండ్రి దిద్దుకోవడానికి, వారికి సత్యము అందడానికి ఈ యాప్ను మీరు వాడుకోమని, ప్రయాసపడినటువంటి బిడ్డలందరి యొక్క ప్రయాసం మీరు దీవించమని, వారికి రావాల్సినటువంటి భూలోక పరలోక దీవెనలు మీరు తప్పకుండా వారందరికీ అనుగ్రహించమని, వారి పట్ల మీ యొక్క పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తుంటున్నాం. అలాగే తండ్రి, ఇది అనేకులకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా మారాలని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇంకా ప్రభువా, కొదువుల కొరతలు ఏమైనా ఉంటే వాటిని మేము సరిదిద్దుకొని సవరించుకొని ఇంకా విశ్వాసంతోనూ ఇంకా రెట్టింపు ప్రోత్సాహంతోనూ ముందడుగు వేయడానికి మీ కృపను ఆశిస్తూ, నా తండ్రి, ఇది మొదలుకొని సదాకాలం నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేంత వరకు కూడా ఇటు పరిచర్య మీ నామనికి మహిమకరంగా వాడుకోమని వేడుకొనుచు, మరి వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగిన మనసు మా అందరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, నా తండ్రి, ప్రత్యేకించి యాప్ను మరి తండ్రి అయిన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్కయు, మరి తండ్రి అయిన దేవుని యొక్కయు, మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్కయు నామములోకి దీన్ని మేము ప్రభువ మరి ఆ త్రియేక నామంలో దీన్ని మేము ప్రతిష్ఠించే ప్రయత్నం చేస్తూ ఉంటుండగా మీరు యాప్ను మీరు దీవించమని, అనేకులకు దీన్ని చేరవేయమని ప్రార్థన చేస్తూ, మహిమ గంత ప్రభావాలు మీకు మన యేసుక్రీస్తు వారి ద్వారా మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. లెట్ మీ ఓపెన్ ద లింక్. So this is how it looks. Oh, it cannot be seen. This is how it looks. I don't know if you are able to see it clearly, but thank you so much for Brother Sheshu. God bless you, brother, and we love your hard work, and we praise God for hardworking people like you with us. And I want all the youngsters of our church to come forward and explore all things, and దేవుని కొరకు కూడా మీరు బలంగా వాడబడాలని మా ప్రార్థన, ఆకాంక్ష. ఆశీర్వాదాలతో మనం నేటి యొక్క సహవాసాన్ని ముగించుకుందాం.
ఈ విధంగా ఉంటుందండి. ఆశీర్వాదాలు తీసుకుందాం. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యమైన సహవాసం మనకును సర్వలోక సార్వత్రిక సంఘమునకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడే నడిపించును కాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.